ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. తల్లి, ఏంటి తల్లి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నీ సన్నిధిలో ఇంత ఘోరం జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావమ్మా? నా పసుపు కుంకాల్ని ఇంకొక అమ్మాయి పంచుకుంటూ ఉంటే ఎలా సహిస్తున్నావు తల్లి? ఆ రోజు దక్ష యజ్ఞంలో మీ నాన్న నీ భర్తని హేళన చేస్తుంటేనే శరీర త్యాగం చేసావు కదా నువ్వు. మరి అలాంటిది నా కళ్ళ ముందే నా భర్త ఇంకొకరి మెడలో తాళి కడుతుంటే నేనేం చేయాలో చెప్పు తల్లి. పంచభూతాల సాక్షిగా నా మెడలో పడిన ఈ తాళి బొట్టుకు విలువ లేదా? అగ్ని సాక్షిగా తాళి కట్టి సప్తపది తొక్కి ఈ బంధానికి అసలు ప్రాముఖ్యతే లేదా? దీనికి వేసిన బ్రహ్మముడి ఒత్తి చిక్కుముడులేనా తల్లి? చెప్పు తల్లి, చెప్పు 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 చెప్పు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ తాళి బంధు అంత గొప్పదే అయితే ఇప్పుడు ఈ పెళ్లి ఆపించు. ఆది దంపతులుగా పేరు సంపాదించుకోవడం కాదు, ఈ అభాగ్యురాలిని, ఈ నిస్సహాయురాలిని ఆదుకుని ఆ మాట నిజమని నిరూపించు. గాలి, నీరు, నింగి, నేల, నిప్పు అనే ఈ పంచభూతాలు అబద్ధం కాదు, వాటి సాక్ష్యానికి విలువ ఉందని ఈ ప్రపంచానికి చాటి చెప్పు. నువ్వు నిజంగా అర్ధనారీశ్వరివే అయితే, భార్యగా ఒక భర్త విలువ నీకు తెలిసిన దానివే అయితే, పంచభూతాలని అష్టదిక్పాలకులని కదిలించి మా అత్తయ్య గారిని ఇక్కడికి రప్పించి నీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ ఘోరాన్ని ఆపించు, ఆపించు. ఏమైంది? నాకు ఇంత మత్తుగా నిద్రపోయాను. శరణ్య ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసింది? ఏమై ఉంటుంది? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదేంటి? అత్తయ్య గారు, దర్శన్ గారు, సమీర శివాలయం టెంపుల్లో పెళ్లి చేసుకుంటున్నారు. నేను వెళ్తున్నాను, మీరు త్వరగా రండి. అంటే శరణ్యని వాళ్ళేమైనా చేసుంటారా? అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? అసలు పెళ్లి అయిపోయి ఉంటుందా లేదా? దర్శన్